హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. సహజీవనం ఎపిసోడ్ నెంబర్ 4కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మరి సహజీవనంలో మనకు గతంలో జరిగిన 3 ఎపిసోడ్లో ఏం జరిగిందన్నది ఇప్పుడు కొంచెం చెప్తాను. అదేంటంటే, ఆటోలో జానకమ్మ వాళ్ళ ఆయనతో పాటు శిల్ప దగ్గరికి వస్తారు కదా. శిల్పను ఆటోలో కలిసి వాళ్ళందరూ ఆశ్రమంకి వెళ్ళడం, ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ జానకమ్మ చక్కని పిండి వంటలు తీసుకుని వెళ్ళి ఇవ్వటం, వాళ్ళందరి కుశల ప్రశ్నలు అడగడం అంతా రొటీన్గా జరిగిపోతుంది. తరువాత చెప్తుంది, ఇలా నేను అడిగి బాబుకి అడిగానమ్మా, బాబు నీకు పెళ్లి చేసుకోవడానికి ఏమి అభ్యంతరం లేదు, మా అమ్మ నాన్నలు ఇంట్లో ఒప్పుకుంటాను, తప్పకుండా చేసుకుంటానన్నారు. నేను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊరు వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాను, మరి నీ ఉద్దేశం ఏంటి అని అంటారు. అయితే నాకు కూడా ఇష్టమేనమ్మా, తను నేను ఇష్టపడే కదా తనతో పాటు సహజీవనం చేశాను, నేను తను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఉన్నానని ఆ విషయం కూడా మీకు చెప్పాను కదమ్మా అని చెప్తుందన్నమాట. అయితే జానకమ్మ వాళ్ళ ఆయన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు, మాట్లాడతారు. అయితే వాళ్ళు ఇలా కులము గోత్రము లేని అమ్మాయి, అసలు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, అలాగే ఒక అనామకురాల్ని ఎలా చేసుకుంటాం, అసలే మా పల్లెటూళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ నాన్న కొంచెం మెత్తబడి, అమ్మాయి మంచిది, అబ్బాయికి ఇష్టపడుతున్నాడు కదా కాబట్టి చేద్దామన్న వాళ్ళ అమ్మ శశేమర అంటుంది, పలువురిలో మా పరువు ఏం కావాలి, మేము బయట ఏమని చెప్పుకుంటాం, మా కోడలు ఎలా అని చెప్పేసి ఆస్తిపాస్తులు మాకు పర్వాలేదు, కొంతవరకు ఉన్న డబ్బు ధనం లేకపోయినా గౌరవంగా ఉండే అమ్మాయి కావాలి కదా అని అంటారు. చివరికి ఎలాగోలో వాళ్ళని ఒప్పించి పెళ్ళి రెడీ చేస్తుంది. తొందరగానే పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఈ విధంగా వాళ్ళిద్దరిని ఒకటి చేసిన జానకమ్మను మర్చిపోవడం శిల్పకు ఎప్పటికీ వీలుపడదు. అలాగే తామే తల్లిదండ్రులుగా తీసుకుంటున్నాము, దత్తత తీసుకుంటున్నాము, మా అమ్మాయి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ తాలూకు కార్యాన్ని నిర్వర్తిస్తారన్నమాట. కర్తవ్యం నిర్వర్తించి ఆ విధంగానే పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపి అన్నీ పెట్టుపోతలు, కట్నాలు, కానుకలు అన్నీ కూడా వాళ్ళు జరిపిస్తారన్నమాట. ఇంకా వర్తమానంలోకి శిల్ప వస్తుంది. శిల్ప వచ్చినప్పటికీ ఇల్లంతా కలివిడిగా అలికిడిగా ఉంటుంది. కోడళ్ళు ఏంటంటే, అత్తయ్య ఎక్కడ బంగారం దాచిపెట్టిందా, అత్త పట్టు చీరలు ఎన్ని ఉన్నాయా, ఇంకేమేమి ఉన్నాయని ఆరాలు తీయడం, మామయ్యని అడగడం, డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయని ఆరాలు తీయడం మొదలు పెడతారనమాట. అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బు అంటే చేదా, ఇంకా ఎక్కడ ఇంకా శిల్పకి ఇచ్చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళ బాధ అనమాట. ఇంకా చుట్టాలు పక్కాలు పెద్దలు వచ్చేసి జానకమ్మ దశదిన కర్మ కూడా అయిపోయిన తర్వాతను ఇంకా విషయంలోకి వస్తారు. బంగారం అవన్నీను వాళ్ళు ఇద్దరు కోడళ్ళు చెరో సగం పంచుకుంటారనమాట. విలువైన వస్త్రాలు, పట్టు చీరలు అలాంటివి కూడా తీసుకుంటారు. పాత చీరలు, నచ్చకపోయిన చీరలన్నీ పడేస్తారు. ఇంకా పడేసి వాటిని ఇంకా బయట వేసేద్దాం అనుకునేటప్పటికి అందులో కొన్ని చీరలు మాత్రము అమ్మ జ్ఞాపకంగా శిల్ప మాత్రం తీసి ఉంచుకుంటుంది. ఇంకా ఇంటి విషయానికి వచ్చినప్పటికీ ఏం చేస్తాము అనుకుంటారనమాట. అయితే జానకమ్మ వాళ్ళ ఆయన ఏం చెప్తాడని అంటే, అమ్మాయికి మేము దత్తత తీసుకున్నాము, అమ్మాయి దక్షత మేమే తీసుకున్నాం కాబట్టి అత్తయ్య చైన్ ఒకటి, ఆమె నల్లపూసల గొలుసు ఒకటి ఆమెకు ఇవ్వమని చెప్తారనమాట. వాళ్ళు దానికి మీ కూతురుగా దత్తత తీసుకున్నారా, ఉన్నట్టుండగా మీకు ఇంత పెద్ద కూతురు ఎక్కడ పుట్టుకొచ్చింది మాకు తెలియకుండా అనేసి, ఆస్తులు కలిసి వస్తాయంటే ఇలాంటి కూతుర్లు ఎంతమంది అయినా పుట్టుకొస్తారని చెప్పేసి అనేటప్పటికి శిల్ప వారిస్తుందనమాట. అటువంటివి ఏమి నాకు అవసరం లేదు నాన్న, నాకేమీ అవసరం లేదు, అమ్మ ఈ చీరలు నాకు ఉండేవి చాలు అని చెప్పేసి అంటుందన్నమాట. పాత చీరలు కొన్ని, ఆ చీరలు అమ్మవి అన్నీ చక్కగా మడిచేసి ఒక బ్యాగ్లో సర్దేసుకొని పెట్టుకుంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళ పని అయిపోయింది అనుకునేటప్పటికి మరి మామయ్య మరి మీ సంగతి ఏంటి అని చెప్తారనమాట. మామయ్య ఏమంటాడంటే, నేను ఇక్కడే ఉంటాను, నేను చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాను, కానీ మీ దగ్గరికి నేను రాను అని అంటాడు అనమాట. అయితే మరి మీకు ఇక్కడ ఎవరు చూసుకుంటారు అనేటప్పటికి శిల్ప అంటుంది, నాన్న మాతో వచ్చే నాన్న, మాతోనే ఉందో కానీ అని చెప్తుంది అనమాట. వాళ్ళ ఆయన వంక ఒకసారి చూస్తుంది అనమాట, ఏమంటాడా ఏంటని. ఎందుకంటే వాళ్ళ ఆయన గురించి కూడా అడగాలి కదా. అతను కూడా నా కళ్ళు ఒకసారి సైజ్ చేసి ఇలా చెప్పేటప్పటికి ఇంకా శిల్పకు కూడా ధైర్యం వచ్చేసి చెప్తుంది అనమాట, ఇంక మాతోనే ఉందాం నాన్న అని చెప్పేసి
అంటుందన్నమాట. అయితే ఎక్కడో ఉండడము ఎందుకమ్మా, ఈ ఇంట్లోనే ఉందురా, ఇక్కడికి వచ్చేయండి అని అంటాడనమాట. మరి ఈ ఇల్లు తన తదనంతరం మాత్రము శిల్పకి ఇస్తానని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తాడనమాట. అయితే శిల్ప అంటుంది, వద్దు మాకేం వద్దు అని చెప్పేసి. అందులో పెద్ద కోడలు ఏమనుకుంటుందంటే, వాళ్ళిద్దరూ మామయ్యని మేము తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను, ఇంట్లో పిల్లల్ని కూడా చూసుకుంటారు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ ఇక్కడే ఉండిపోతానంటున్నారు, మాతో వచ్చేవచ్చు కదా మామయ్య అని ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది. వీళ్ళిద్దరు డ్యూటీలకు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరో ఒక పని మనిషికి పెట్టి, ఒక మెయిడ్ అంటారు కదా, ఆయను తెచ్చేసి పెట్టుకుంటే వాళ్ళు చూసేకంటే వాళ్ళ మామయ్య ఇంట్లో ఉంటే బాగుంటుంది కదని ఉద్దేశం ఆమెది. ఇలా అనేటప్పటికి తను మాత్రం అంటాడు, నేను మీ అత్తయ్య చెప్పినట్టుగా నేను కూడా ఇక్కడే ఉంటానమ్మా, చచ్చినా బతికినా మాకు ఇండియాలోనే అసలు ఆ పాశ్చాత్య దేశం వచ్చే పని మాకు లేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాడు. ఈ విధంగా అంతా అయిపోయినాక వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయాణాలు, ఇంకా టికెట్స్, ఇంకా పాస్పోర్ట్స్ అవన్నీ రెడీ చేసుకొని, టికెట్స్ అవన్నీ రెడీ చేసుకొని వాళ్ళందరూ, ఇద్దరు అన్నదమ్ములు అలాగే ఇద్దరు భార్యలతో పిల్లలతో వెళ్ళిపోతారనమాట. ఇంకా శిల్ప కూడా ఏం చేస్తుంది, వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ విధంగా శిల్ప వాళ్ళ నాన్నను చక్కగా చూసుకొని ఎంతో ఆప్యాయతగా అభిమానంగా, కన్నకపోతేనే ఏమి, కూతురుగా పెంచుకుంటే మాత్రం ఏమి, అంత ముద్దుగా శిల్ప అన్నమాట చూసుకుంటారు. అలాగే శిల్ప వాళ్ళ ఆయన కూడా సొంత మామయ్యను ఒక సొంత తండ్రిలా చూసుకుంటాడనమాట. ఇది సహజీవనం కదా. ఈరోజుతో క్లోజ్ అయింది. మళ్ళీ మనం కలుసుకునేటప్పుడు మా ఊరిలో ఒక దెయ్యం అనే ఒక హర్రర్, ఒక భూతం తాలూకా స్టోరీ చూద్దాం. అది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఆదరించేట్టుగా మీరు ఆదరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.